ఏపీలో మీడియా మన మైండ్ మీద, ఆలోచనల మీద, కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాల మీద ఐరన్ కర్టెన్ వేసేసిందా? ఏం జరుగుతున్నా కానీ రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. వివిధ వర్గాల్లో ఉన్న ఆక్రందన మీడియాలో రిఫ్లెక్ట్ కాని పరిస్థితి. అంటే వాస్తవాల్ని గుప్పిట పట్టి మనం రాజకీయంగా ఎవరి ప్రయోజనాలకైతే పహారా కాయాలనుకుంటున్నామో వాళ్ళకి కుక్క కాపలా కాసే పరిస్థితిలో మీడియా ఉందా? నిజమేనా? ఈ ఐరన్ కర్టెన్ పాలసీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి బాధ, ఆక్రోశం దాటి ఆవేశం కూడా కలిగే పరిస్థితి కదా. అంగన్వాడీల ఆక్రందనలు కనపడవు, టీచర్ల హాహాకారాలు వినపడవు, ఆర్థిక పరిస్థితి అధపాతాళానికి పోతున్నా ఎక్కడ రవ్వంత చర్చ కూడా లేకపోవడం చూస్తే ఒక రకంగా ఐరన్ కర్టెన్ నాటి రోజులే బెటర్ ఏమో అని అనిపిస్తా ఉంది నాకైతే. ఇంతకీ ఏంటి ఐరన్ కర్టెన్? ఏపీలో మీడియా రీసెంట్ గా మన కళ్ళ పడకుండా దాచేయాలి అనుకుంటున్న వాస్తవాలేంటి చెక్ చేద్దామా? నిజాలు జనాలకి తెలియాలి, వాస్తవాల గురించి నిష్పాక్షికమైన అవగాహన రావాలి అనే ఆలోచనతో నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఐరన్ కర్టెన్ అనే మాట మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకుని ఉంటాం. ఇప్పటికీ చాలాసార్లు వినపడుతుంది. ఐరన్ కర్టెన్ అంటే గుమ్మానికో కిటికీకో వేసేది కాదు, తెలుసు కదా. రెండవ ప్రపంచ యుద్ధంలో నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కాయిన్ చేసిన పదం ఇది. ఆ పదం లేట్ 40s నుంచి 80s వరకు, అంటే కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం జరిగే వరకు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది కదా. ఏంటి ఐరన్ కర్టెన్? చెప్పాలనుకున్న విషయాలు మాత్రమే చెప్పడము, చూపించొద్దు అనుకుంటున్న విషయాలు కనపడకుండా దాచేయాలనుకోవడము, బలప్రయోగం చేయడము, ఆలోచనల్ని పట్టి పిసికేసినట్టుగా ఫోర్స్ఫుల్ విధానాల్ని ఇంపోజ్ చేయాలి అనుకోవడాన్ని ఒక రకంగా ఐరన్ కర్టెన్ అంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితుల్ని, పరిణామాల్ని శాసించేందుకు రష్యా ఇలాంటి ఐరన్ కర్టెన్ పాలసీని తీసుకొచ్చింది అని చర్చిలు అప్పట్లో అంటూ ఉండేవాళ్ళు. ఈస్టర్న్ యూరోప్ ని రష్యా ఏదో రకంగా గుప్పిట పడితే వెస్ట్రన్ యూరోప్ మాత్రమే బ్రిటిష్ తో ఉండేది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ జరుగుతూ ఉండేది. ఐరన్ కర్టెన్ గురించి మాట్లాడేవాళ్ళు. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఐరన్ కర్టెన్ అంటే అది. ఇప్పుడు ఏపీలో మీడియా కూడా ఇలాంటి ఐరన్ కర్టెన్ ని మన ఆలోచనల మీద, రాష్ట్రంలో వాస్తవాల మీద, మన జీవితాల మీద వేసేసిందా? ఎందుకు వచ్చింది ఈ మాట? కావాలంటే మీరు చూడండి. అంగన్వాడీ కార్యకర్తల హాహాకారాలు రాజధాని ప్రాంతంలో హోరెత్తిపోతా ఉన్నాయి. కనీస డిమాండ్లు పట్టించుకోండి అంటూ న్యాయపరమైన పోరాటం చేస్తుంటే ఎక్కడైనా టీడీపీకి అండగా ఉండే మీడియా ఈ విషయం మీద దృష్టి సారించిందా? ఫోకస్ పెట్టిందా? చూసారా ఈ దృశ్యాలు? భయానకంగా ఉన్నాయి. రాత్రిపూట కనీసం కరెంటు కూడా లేకుండా కట్ చేశారు అని విపక్షం అంగన్వాడీలకి మద్దతుగా గొంతెత్తడం చూస్తూ ఉంటే అర్రెర్రెర్ర, ఇలాంటి చీకట్లు ఉన్నాయా మన చుట్టూ, మన రాష్ట్రంలో అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇదేం మొదటిసారి కాదు. టీచర్లు భారీ స్థాయిలో సముద్రం ఊళ్ళోకి నడిచొచ్చిందా అనిపించే స్థాయిలో ఆందోళనలు చేసినప్పుడు కూడా ఇదే మీడియా ఎక్కడా ప్రొజెక్ట్ చేయలేదు కదా, చూపించలేదు కదా. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం ఉపాధ్యాయులు దండెత్తారు అని 2023లో ప్రొజెక్ట్ చేసింది ఇదే మీడియా. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. మరి అప్పుడు చూపించి ఇప్పుడు ఎందుకు చూపించట్లా? మనకు కావాల్సిన పార్టీ అధికారంలో ఉంది, చూపిస్తే ఇబ్బంది అయిపోతుందేమో, జనం తెలుసుకుంటారేమో అని భయమా? అంతేనా? ఎందుకు క్వశ్చన్ క్లియర్ కదా ఆన్సర్. వివిధ వర్గాల ఆందోళనలో, జనంలో, ప్రభుత్వ సిబ్బందిలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ విషయంలో మీడియా మ్యానిపులేటివ్ పాలసీని తీసుకొచ్చింది అని చెప్పడానికి టీచర్లు అంగన్వాడీ ఆందోళనలు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇది ఒక్కటే కాదు, ఏపీలో ఆర్థిక పరిస్థితి మీద మీడియా నిష్పాక్షికంగా నిజాలు ఉన్నది ఉన్నట్టు ఆవిష్కరించిన సందర్భం ఏదైనా ఉందా? ఆర్థిక పరిస్థితి గురించి, అప్పుల గురించి మాట్లాడరు, బడ్జెట్ గురించి కూడా ఏదో 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 ఊహాజనితమైన కథనాలు, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్బులు లాంటి భారీ ప్రొజెక్షన్స్ ఇవ్వడం మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. తీరా చూడబోతే వరికే కాదు, ఏ పంటకి మన దగ్గర గిట్టుబాటు ధర ఉండదు. రైతులు నీళ్లలో పోసిపోతుంటారు, రోడ్ల మీద వేసి తొక్కిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా నిన్న మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, టమాటా కిలో రూపాయి కూడా పలకట్లేదట. నష్టపోతున్నది ఎవరు? సేమ్ రాయలసీమ రైతే కదా. ఎక్కడన్నా రైతు కష్టం గురించి ఒక్క మాట, ఒక్క వార్త, ఒక్క వాస్తవం రాసిందా మీడియా? టమాటా
రైతు ఇన్ని అవస్థలు పడుతుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లాంటివి పెట్టి జామ్ లాంటివి తయారు చేసే మెకానిజంని ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం? కోల్డ్ స్టోరేజ్లు పెట్టో లేదంటే గవర్నమెంట్ ఫ్రైట్ ఛార్జెస్ భరించో ఇతర ప్రాంతాలకు రవాణా చేసి రైతులను ఆదుకునే చర్యలు ఎందుకు తీసుకోవట్లా? రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 కోట్లు పెడతారు కదా. మరి ఇంత చిన్నపాటి చర్యలు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నాం? నలిగిపోతున్న టమాటా రైతుల్లో చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువ మంది. అయినా సరే మనకి చలనం ఉండదు. మీడియా మాత్రం 1,00,000 కోట్లు అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని ఏళ్లాడదీసినట్టుగా రాతలు రాస్తుంది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అదే చేయలేదు మనం. రుణమాఫీ కోసం 24,000 కోట్లు ఏమో ఖర్చు అవుతాయి 5 ఏళ్లలో అని మనమే అనేక కత్తిరింపులు అంటకత్తెరలు వేసి అనౌన్స్ చేసాము, ఫిక్స్ చేసాము నెంబరు. అదే నిలబెట్టుకోలేదు మనం. కానీ 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తామా రాయలసీమ కోసం? వాట్ ఈస్ దిస్ అండి? మీడియా ఇలాంటివన్నీ రాస్తూ ఉంటుంది. అప్పులు ఎన్ని చేశారు ఇప్పటి వరకు 2 ఏళ్లలో అని ఎక్కడైనా చిన్న ఐటమ్ బాక్స్ కట్టేశారా కనీసం? జీఎస్టీ ఎందుకు పడిపోతుంది? దక్షిణాది రాష్ట్రాలన్నీ పచ్చగా అదే ఆకుపచ్చగా తొలతొగుతూ ఉంటే ఏపీ మాత్రం ఎందుకు వెనకబడిపోతుంది అని ఒక చిన్న వార్త కానీ విశ్లేషణ కానీ వాస్తవాన్ని ప్రొజెక్ట్ చేసిన సందర్భం కానీ ఏదైనా ఉందా? లేదే. అంటే జనం ఆందోళనలు చూపించం, ఆర్థిక పరిస్థితి చూపించం, ఇళ్ల మీద దాడులు చేసి భీతావహ దృశ్యాలు కనపడుతుంటే అవి చూపించం. శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. ఇలా ఉంటే రాష్ట్ర ఇమేజ్ ఏం గాను? ప్రత్యర్థుల ఇళ్ల మీద పడి కొట్టి కాలబెట్టే పరిస్థితులు ఉంటే రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకుంటారు? ఇలా ఉంటే ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి మన జోలికి వస్తారా? మన వైపు చూస్తారా అని ఎక్కడా క్వశ్చన్ చేయదు మీడియా. చూడండి కావాలంటే. పైపెచ్చు నైతికంగా దిగజారిపోయి నిన్న మొన్న చూసా సూపర్ 60 ఇప్పటి వరకు 6 వీడియోలు 6 భయానకమైన సందర్భాలు బయటపడినాయి. 5 ఎమ్మెల్యేలు ఇంకొక ఆయన. ఈ 6 సందర్భాల్లో ఎక్కడా మీడియా ఏమి రాయలేదు చూడండి. అంటే నైతిక పతనానికి కూడా ముసుగేసేస్తారనమాట. జనం ఆందోళన కనపడలా. ఆర్థిక నగ్న సత్యాన్ని మనం జనానికి చూపించొద్దాం అనుకుంటున్నాము. నైతిక పతనాన్ని మనం మాట్లాడకపోతే, మనం రాయకపోతే, మనం చూపించకపోతే జనం అర్థం చేసుకోలేరు అనే మూర్ఖత్వంలో బతుకుతూ ఉన్నాం. ఇది ఐరన్ కర్టెన్ కూడా కాదు, ఇది అంతకంటే దారుణమైన కర్టెన్ ఏదో కదా. ఇలాంటి పరిస్థితులు ఉంటే మీడియా ఇంత అడ్డగోలుగా, ఇంత బయాసిడ్గా జనానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? కులాల వారీగా విడిపోయి రాజకీయాల పేరుతో కొట్టుకు చేస్తా ఉన్నాం. ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగితే అప్పుడేం జరిగింది అని నీచంగా, నిస్సిగ్గుగా, ఎలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడేదో అలా జరిగిపోయింది అని మీడియాలో పబ్లిసిటీ చేసే కదా మనం అధికారంలోకి వచ్చాము. అంతకు మించి చేస్తే ఇక మన అధికారం ఎందుకు? మన పెద్దరికం ఎందుకు? మన విచక్షణ ఏంది? మన నీతి కబుర్లు చెప్పే అధికారం, హక్కు మనకి యాడ్స్ వచ్చినాయి. ఇది కదా పాయింట్. సిగ్గు ఎగ్గు లేకుండా అంతకు ముందు ఏం జరిగింది అని వాగే ముందు కాస్త ఇంకిదంతో ఆలోచించాలి మనం. మేము సంప్రదాయాన్ని, సుప్పిని అని చెప్పాం కదా మనము. చెప్పి అరాచకం చేసి మీడియా వాస్తవాలు దాచిపెడితే బతికిపోదాం అనుకుంటున్నాం చూసారా? ఇది ఇంతకు ముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇది ఆస్ట్రిచ్ మెంటాలిటీ. ఛాలెంజ్ వచ్చినప్పుడు, సవాల్ వచ్చినప్పుడు ఆస్ట్రిచ్ ఇక తప్పించుకోలేము అనుకుని తల ఇసుకలో దాచిపెట్టుకుంటుందిట. వేటగాడు వచ్చి తలని ఇసుకలోనే ఉంచి మొండాలు తీసుకుపోతాడట. రాజకీయం, మీడియా ఇలాంటి ధోరణి అనుసరిస్తే కనుక ఆస్ట్రిచ్ డెస్టినీనే మనకు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎంతో దూరంలో ఉండవు. రాష్ట్రం మీద నిజంగా అభిమానం ఉంటే, భవిష్యత్తు మీద ప్రేమ, అక్కర, నిష్పాక్షికంగా ఆలోచించగలిగే ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి, చర్చిద్దాం రండి.